అమెరికా మహాపురుషుడంటే ఎవరంటే ఇప్పుడు అందరూ ఎక్స్ మస్క్ అంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. 14వ బిడ్డకు మస్క్ తండ్రయ్యాడు. మొన్న ఆ మధ్య ఓ మహిళ చేసిన ఆరోపణలు నిజమే అయితే ఈ అంకె 15కు చేరుతుంది. కానీ ప్రస్తుతానికి అధికారికంగా మాత్రం 14. ఇంతకీ ఎక్స్ పుష్ ఇంతటితోనైనా ఆపేస్తాడా? ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు, లక్షల కోట్ల సొమ్ము, తరాలు తిన్నా తరగనంత సంపద, ఎంతమందినైనా పెంచగలిగే స్థోమత. అందుకేనేమో ఏకంగా 14 మందికి తండ్రయ్యాడు. ఎక్స్ట్రా ప్లేయర్లతో కలిపి ఒక క్రికెట్ టీంనే కన్నారంటూ మస్క్ మీద జోకులు పేలుతున్నాయి. తన కుటుంబంలోకి మరో వారసుడొచ్చాడని మస్క్ ప్రకటించాడు. తనతో సహజీవనం చేస్తున్న భాగస్వామి సిమోన్ జిలిస్ ద్వారా 14వ సంతానం కలిగినట్లు కన్ఫర్మ్ చేశాడు. వీళ్ళిద్దరికీ ఇప్పటికే 3 ఏళ్ల కవలలు, 1 ఏడాది పాప ఉన్నారు. ఇప్పుడు పుట్టిన బాబుతో 4వ సంతానం. మస్క్ మొదటి భార్య జస్టిన్ విల్సన్ తో 5గురిని కన్నాడు. అందులో ట్విన్స్, ట్రిప్లెట్ ఉన్నారు. ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది. తనకిది అస్సలు నచ్చదంటాడు మస్క్. ఎక్కువ మందిని కనాలనేది తన కళ అని ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఏదైనా అనుకుంటే సాధించేదాకా వెనక్కి తగ్గని మస్క్ పిల్లల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడని సోషల్ మీడియాలో పంచులు పడుతున్నాయి. ఎలన్ మస్క్ తో బిడ్డను కన్నానని ఇటీవలే రైటర్, మాగా ఇన్ఫ్లుయెన్సర్ యాష్లీ క్లైర్ ప్రకటించడం వివాదాస్పదమైంది. చిన్నారిని పెంచడంలో మస్క్ ఎలాంటి సాయం చేయడం లేదని, తమను పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపించారు. తన బిడ్డకు ఎలన్ మస్కే తండ్రిని, కావాలంటే పేరెంట్ టెస్ట్ చేయొచ్చని కోర్టుకెక్కారు. దీంతో మే 29లోగా ఈ విషయంపై స్పందించాలని న్యూయార్క్ జడ్జ్ మస్క్ ను ఆదేశించారు. ఈ వివాదం జరిగిన కొన్నాళ్లకే మస్క్ కు 14వ సంతానం కలిగింది. మొత్తానికి ప్రపంచ కుబేరుడే కాదు, మహాపురుష్ కూడా అని, ఇదే అతని ఎక్స్ ఫ్యాక్టర్ అని మస్క్ పై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.